ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అది మనకే అప్పగించబడిన బాధ్యత. భారతదేశానికి బైబిల్ పరిచర్య అనే సంస్థ వారి కార్యవర్గముతో మరియు ఆ సంస్థలో పనిచేస్తున్న సేవకులతో కలిసి ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో దేవుని వాక్యం చెప్పటానికి జాన్ డి రైస్ గారు వచ్చారు. ఆయన ఆ దైవజనులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఒక కథను చెప్పారు. యేసుక్రీస్తు ఆరోహణమై పరలోకములోనికి ప్రవేశించిన వెంటనే యేసు ప్రభువారు భూలోకానికి వెళ్ళి రక్షణ కార్యాన్ని జయప్రదంగా ముగించి వచ్చినందుకై దేవదూతలందరూ పరమానందంతో ఆయనకు స్వాగతం పలికి ఆయన చుట్టూ గుమిగూడారు. క్రీస్తు లోకంలో జన్మించి జీవించి మరణించి పాపము నుండి మానవాళిని రక్షించటానికి మృతులలో నుండి తిరిగి లేచాడన్న సువార్తను లోకానికి చాటించే సదవకాశాన్ని తమకిస్తాడేమో అని దేవదూతలు ఎదురు చూడసాగారట. అయితే ప్రభువు క్రిందకు అనగా భూగ్రహం వైపు చూపిస్తూ, నాకు సాక్షులుగా వారే ఉంటారు, ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలన్న ఆజ్ఞ నేను వారికిచ్చాను. పాపము నుండి విమోచింపబడడంలోని వాస్తవికతను, ఆనందాన్ని వారు అనుభవించారు గనుక వారే నా వార్తాహరులు అని చెప్పారు ప్రభు. ప్రియులారా, రైస్ గారు తన ప్రసంగంలో చెప్పిన ఈ దృష్టాంతాన్ని నేనిప్పుడెందుకు మీతో చెబుతున్నానంటే, మనందరము కూడా సువార్త విషయంలో మన బాధ్యతను తెలుసుకోవాలి. పాత నిబంధన కాలంలో ప్రజలకు దేవుడు ఏదైనా తెలియచేయాలంటే దేవదూతలను పంపి ఆ విషయాలను తెలియచేశాడు. కొన్నిసార్లు దేవుడే స్వయంగా సువార్తను ప్రకటించాడు. దీనికి ఉదాహరణ, అబ్రాహామునకు దేవుడు సువార్తను ప్రకటించినట్లు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. ఇక క్రొత్త నిబంధన కాలంలోనికి వస్తే యేసు పుట్టుకను గూర్చినటువంటి వార్త మొదట మానవులకు తెలిపినది దేవదూతలే కదా. గనుక ఆ క్రీస్తు జనన మరణ పునరుద్ధానాలను గూర్చిన సువార్త చెప్పే అవకాశం కూడా మాకే ఇవ్వబడుతుందని వాళ్ళు ఎదురు చూశారు. అయితే ఆ సువార్త ప్రకటన భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ తన శిష్య బృందానికి అందించిన సువార్త జ్యోతి తరతరాలకు అందివ్వబడి నేడు అది మన హస్తాలలో ఉన్నది. సువార్త అనే పదం గ్రీకు బైబిల్లో అనగా క్రొత్త నిబంధనలో 89 సార్లు ఉన్నది. గ్రీకు భాషలో సువార్తకు ఉపయోగించిన పదం యువాన్గీలియాన్. దీని అర్థం గుడ్ న్యూస్, మంచి వార్త అని అర్థం. క్రొత్త నిబంధనలో ఈ సువార్త 7 విధములుగా పిలువబడింది. మొదటిది దేవుని రాజ్య సువార్త, మత్తయి రాసిన సువార్త 4:23. 2 యేసుక్రీస్తు సువార్త, మార్కు రాసిన సువార్త 1:1. 3 దేవుని కృపా సువార్త, అపోస్తలుల కార్యముల గ్రంథం 20:24. 4 రక్షణ సువార్త, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13. 5 దేవుని సువార్త, మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 6 మహిమగల సువార్త, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 7 నిత్య సువార్త, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. సువార్త ఇంత గొప్పది గనుకనే ఆ సువార్త ప్రకటన భాగ్యాన్ని దేవదూతలు కోరారు. అయితే దేవుడు దేవదూతలను కాదని ఆ బాధ్యతను మనకప్పగించాడు. అందుకే దేవదూతలు ఉండబట్టలేక మనము ప్రకటించే సువార్త మహోద్యమాన్ని తొంగి చూడగోరుతున్నారని అపోస్తలుడైన పేతురు తాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో తెలియచేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప సువార్తను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? క్రీస్తుని గురించి లోకానికి చెప్పాలని దేవదూతలు ఉవ్విల్లూరినా క్షమాపణలో ఆనందానుభూతి గాని, నిరీక్షణలో మహిమానుభవం గాని వారికి లేకపోవటం వల్ల దేవుడు ఆ బాధ్యతను వారికి అప్పగించకుండా ఆ అనుభవాలు కలిగిన మనకిచ్చాడు. సువార్త ద్వారా దీవించబడిన నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు ఆ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత కలిగి ఉన్నావు. అది నీకు నాకు అప్పగించబడిన బాధ్యత. నీ బంధువులకు నువ్వు సువార్త చెప్పవచ్చు, నీ స్నేహితులకు నువ్వు సువార్త చెప్పవచ్చు, కనీసం నీ ఇరుగు పొరుగు వారికైనా నువ్వు సువార్త చెప్పి యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, యేసు మన పాపాల్ని తీసివేయటానికి శిలువ మరణం పొందాడని, యేసు మనకు పునరుద్ధాన అనుభవాన్ని ఇవ్వటానికి ఆయన పునరుద్ధానుడయ్యాడని, ఈ విధంగా క్రీస్తును గూర్చిన సువార్తను మనము లోకానికి
చెప్పవచ్చు. ఎందుకు ఆలస్యం? నేటి నుండి మీకు తెలిసిన వారికి సువార్తను ప్రకటించి దీవించబడండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. సువార్త అనే శుభవార్తను దేవదూతలకు కాక మీరు మాకు అప్పగించారు. ఈరోజు అనేక మంది ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు. ఈ మాటలు వింటుండగా మా వీక్షకులందరూ నీ సువార్తను ప్రకటించటానికై తీర్మానం చేసుకొని అలాగు చేయుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.